అమెరికాకి సంబంధించి ఏదైతే 100% టారిఫ్‌లు భారతదేశం మీద ఎట్లయితే 50% టారిఫ్‌లేసిందో, అట్లాగే అక్కడ 100% టారిఫ్‌లేసినటువంటి నేపథ్యంలో, దీనికి సంబంధించి అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో విశేషం ఏంటంటే, అమెరికాని జనం పట్టించుకోవట్లేదేంటి వరల్డ్ వైడ్‌గా అర్థం కావట్లేదు. ఇప్పుడు మన దేశంలో మన మీదన ఈ టారిఫ్‌లేసాక మన స్టాక్ మార్కెట్‌లో కొలాప్స్ అయిపోతే గందరగోళం అయిపోతుందనుకుంటే, కొంచెం అటు తగ్గినియి మళ్ళీ సెట్ అయిపోయింది. యథావిధిగా నడిచిపోతోంది. ఆ టారిఫ్‌లు అట్లాగే ఉన్నాయి. మన మార్కెట్ మనకి నడుస్తోంది. రికార్డులు సాధిస్తానే ఉంది. తగ్గుతుంటే పెరుగుతుంటాయి. బట్ పాత రోజుల్లోకి మళ్ళీ కొలాప్స్ అయిపోయి చివరికి మళ్ళీ సెటరేట్ చేసుకునేదాకా ప్రభుత్వం తిప్పలబడే పరిస్థితి రాలేదు. ఇప్పుడు చైనా ఎఫెక్టు చైనా స్టాక్ మార్కెట్‌లో కాకుండా అమెరికాకి పడింది. $1.5 ట్రిలియన్ ఒక్కసారి అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే అంత ఉపసంహరించుకున్నారు. ఆహ్, ఇది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం. ఓ రకంగా బ్లడ్ బాత్ అంటుంటారు ఇట్లాంటిది. ఆ స్టేజ్‌కొచ్చింది అక్కడ. అమెరికా దెబ్బతిందనమాట.